5 దశాబ్దాలు కదా మీ రాజకీయ జీవితం. 88 నుంచి మండల ప్రెసిడెంట్, ఆ! గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా, బా! మండల్గా, జిల్లా పరిషత్గా, ఎమ్మెల్సీ. కానీ తెలుగుదేశం హయాంలో మీరు జడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు మీ హవా నేను చూసా. అంటే మామూలుగా ఉండేది కాదు. మీరు చేసిన అభివృద్ధి గాని ఇప్పటికి చెప్పుకుంటున్నారు జనం. అది నాకు బాగా నచ్చింది. అంటే అవానక అవా అనుకోకుండా హ్మ్. డెవలప్మెంట్ అంటే బాగుంటుంది. కరెక్ట్. యెస్. ప్రతి సమయంలో కూడా అవును. ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ. అవును. గెలిచిన తర్వాత ఆ ప్రాంతం డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది అనేది వాదన. అవును. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ ఎట్లుందంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే మేడ్చల్ అండ్ పరిగి, పరిగి. ఆ! ఇక్కడ చూస్తే ఇబ్రాహీంపట్నం, అక్కడ చూస్తే గట్కేసర్, దెన్ చేవెళ్ళ, తాండూరు వరకు. బా! 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 ఆ! అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల గ్రామీణ ప్రాంతం ఉంది, అర్బన్ ప్రాంతం ఉంది, అవును. అవును. డెవలప్ అయినటువంటి ప్రాంతం ఉంది, డెవలప్ కానటువంటి ప్రాంతం ఉంది. అప్పుడు వాటిని సమతూలంగా చూడాలంటే చాలా కష్టం. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన వరం చలవ మనకు ఆ టైం లోపల సందర్భం వచ్చింది. 2000 నుంచి 6 వరకు, 6 వరకు. 2006 వరకు బ్రహ్మాండమైన అవును. ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల నుండి, అవును. అంతకుముందు మేము ఆల్రెడీ పోరాటంలో ఉన్నాం. యెస్. బీసీ లీడర్గా 93 కులాలు 96 కులాలతో పార్టీ పెట్టినాం. అవును. అనగారిన కులాల్లో మాకు ఉన్నటువంటి అవగాహన కనుక ప్రతి గ్రామంలో మాకు అన్ని కులాలతోని అన్ని మతాలతో టచ్ ఉన్నటువంటి సందర్భం. కరెక్ట్. చాలామంది ఎట్లుంటుందంటే ఎలక్షన్స్ లోపల మనం గెలిచినాం, జనం మన దగ్గర రావాలనే ధోరణిలో ఉంటుంది. అవును. మేము అట్లా కాదు, మేము జనం దగ్గరికి వెళ్తుంటాం అప్పుడు కూడా. అవును. మా దగ్గర ఉన్నటువంటి ఆ సందర్భం లోపల గతంలో నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు హ్మ్. 1 ఇయర్ వరకు వాళ్ళు చేసినటువంటి అడ్వాన్స్ పనులు చేసినటువంటి వాటికి కట్టడం జరిగింది. హ్మ్. మేము 5 సంవత్సరాలు చేసినాక 7 crore చిల్లర పెట్టేసి వచ్చినాం, మళ్ళీ వచ్చేవానికి పని చేయాలని. బా! అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ మొట్టమొదటిగా స్కూల్ బిల్డింగ్స్, కరెక్ట్. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్కు రహదారులు కానీ, నువ్వు ఒక వైపు అనేది కాదు, అవును. సిటీలకు వచ్చే వరకు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అవును. ఆ టైంలో ఉపాధ్యాయ లోకంలో చాలా వరకు అర్బన్ ఏరియా ఉంది, అవును. రూరల్ ఏరియా తక్కువ. కనుక రూరల్ ఏరియా వాళ్ళకు హెచ్ఆర్ఏ రాదు, హ్మ్. అర్బన్ ఏరియా వాళ్ళకు హెచ్ఆర్ఏ వస్తుంది. అవును. ఆ రెండింటిని సమతూలంగా ఎట్లా చూడాలి? ఓహోహో! ఉపాధ్యాయ లోకంతో మనం ఆటలు కాదు, ఆటలు క్షణం ఆడలేము. కూడా అవును. వాళ్ళు పట్టేస్తారు. నువ్వు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే ముఖం మీదనే చెప్పేస్తారు నువ్వు తప్పు చేస్తున్నావు అని. అవును. కనుక వాళ్ళతో మనలను పొందిన తర్వాత వేరే విషయం అడ్డుకు రాదు. కరెక్ట్. అంటే అలాంటి చాలా పనులు ఏంటంటే ఉపాధ్యాయ లోకానికి, టీచర్స్కు వాళ్ళ యొక్క రిటైర్మెంట్ టైం అనేది చాలా ముఖ్యం. హ్మ్. రిటైర్మెంట్ టైం లోపల వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ఇవ్వవలసిన చెక్స్ కానీ మళ్ళీ ఆఫీస్కు తిరగకుండా వాళ్ళు రిటైర్మెంట్ రోజే వాళ్ళ చెక్ ఇచ్చుకుంటూ వాళ్ళకి రావాల్సిన చెక్ ఇచ్చి సన్మానం చేసిన సందర్భాలు మా ఉన్నాయి. అవును. అవును. మీరు దాని చేసిన గురించి కృషి ఏంటంటే మామూలుది కాదు. అవును. సిఇఓ కానీ, అవును. అప్పుడు ఉన్నటువంటి డిఈఓ కానీ, అదేవిధంగా అఫీషియల్స్ కానీ, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కూడా యెస్. ఎక్కడ చూసినా కానీ మన దగ్గర అటెండెంట్తో మొదలుకుంటే సిఇఓ వరకు, కలెక్టర్ వరకు అందరికి మనం మంచి పని 24 గంటలు పని చేయడానికే ప్రయత్నం చేసాం తప్ప వేరే లేదు. రైట్. మిమ్మల్ని ముదిరాజుల జాతిపిత అంటారు. అదొక అంటే అప్పుడు కూడా మీ హయాంలో ముదిరాజు భవనాలు వాళ్ళని సమీకరించి అందరిని ఒక్క తాటి మీదకి నడపడంలో మీరు చేసిన కృషి ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పుడు మీరే బీజం వేశారని. అంటే ఏంటంటే మొట్టమొదట ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కృష్ణస్వామి ముదిరాజ్ అని హ్మ్. ఆయన మొట్టమొదట హైదరాబాద్లో మేయర్ కూడా చేసిండు, నైజాం స్టేట్లో కూడా ఆయన మేయర్గా చేశాడు. ఓకే. ఆయన తర్వాత అంచెలంచెలుగా 4-5 పెద్ద మనుషులు కూడా సంఘాన్ని చేశాడు. దాంతోపాటు మనం కూడా టైం వచ్చింది. మనం ఏంటంటే
అసలు ఎక్కడెక్కడ ముదిరాజులు ఉండరు, వాళ్ళతో పాటు వాళ్ళకి చేస్తున్నట్టు వనరులు ఏంది, వాళ్ళు ఏ పంతలో ఉన్నారు, ఎట్లా చేస్తారు, ఏం కష్టపడతారు. కరెక్ట్. సంఘ అధ్యక్షునిగా మన బాధ్యత వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని చూడవలసిన బాధ్యత మనది. అయితే అప్పుడు ఏంటంటే ఆదిలాబాద్ సైడు 30-40 కిలోమీటర్ల ఒక విలేజ్ ఉంటుండే. అవును. ఆ విలేజ్లన్నీ తిరిగినా నేను. ఆ, చాలా బీదరికంలో ఉంటారు. ఇక్కడ వచ్చే వరకు వైట్ కాలర్స్ బిజినెస్, వైట్ కాలర్స్లో తిరుగుతారు లీడర్లు. అక్కడ పోతే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్లేస్లలో వాళ్ళకు బట్టలే ఉండవు, బా. చాలా బీదరికంగా ఉంటారు. అంటే అలాంటి వాళ్ళని ఒక దగ్గర చేయాలి. ఏది చేస్తే వాళ్ళకు బాగుంటుంది, ఏ పని చేస్తే వాళ్ళకు డబ్బులు వచ్చే విధానం వస్తుంది, కష్టపడే ఆ విధానంలో రీసర్కిల్ చేసి కమిటీలు వేసి ఎక్కడికక్కడ ఇంటింటి సర్వే చేసినాం విలేజ్లలో. ఏ విలేజ్లో ఎంత జనం ఉండరు, వాళ్ళు ఏం పని చేస్తారు, వ్యవసాయదారులు ఎంతమంది, కూలి పని ఎంతమంది చేస్తారు, అసలు చదువుకున్న వాళ్ళని ఎంత, చదువుకున్న వాళ్ళని ఎంత, బా. ఇవన్నీ డీటెయిల్గా చాలా దాదాపు 30 సంవత్సరాలు దాన్ని తీరి. అప్పుడే కదా మనం ఏమంటే అంటే అప్పుడు 1961లో 61లో ముదిరాజులకు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ జీవో తీసిరా నాటి. ఓకే. అప్పుడు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ అన్ని కులాలకు ఏదో ఒక వృత్తి ఉంది, వీళ్ళకి ఫిషర్మెన్ ఎంత కొంతమంది పండ్లు, కొంతమంది కాయలు, కొంతమంది ఇవన్నీ చేస్తున్నారు. ఫిషర్మెన్ రైట్స్ ఇచ్చారు. దాని తర్వాత వేలాది సొసైటీలు చేసుకున్నారు. దాని తర్వాత కుల వృత్తుల మీద వర్గీకరణ అనేది జరిగింది. కుల వృత్తుల వర్గీకరణ జరిగినప్పుడు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తున్నటువంటి 2-3 కులాలు ఉన్నాయి. ఆ కులాలతో పాటు ముదిరాజులు, ముత్తరాజు, తెన్ని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఫిషర్మెన్ రైట్స్ రావాలని కొట్టడం జరిగింది. అంతకుముందే ఫిషర్మెన్ రైట్స్ ఇచ్చారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ డి గ్రూప్లో పెట్టిండ్రు. డి గ్రూప్లో కరెక్ట్ కాదు, ఇది ఏ గ్రూప్లో రావాలనేది ఫైట్ పన్నది. ఆ ఫైట్లో చాలా సుప్రీంకోర్టు వరకు పోయినాం. మొత్తానికి సాధించడం అది అయింది. అది ఎన్ని మూమెంట్లో అయిపోతుంది బీసీ దాంట్లో. అంటే ఇదే కాకుండా తర్వాత అసలు కులాలు అనేది 93 కులాలతో ముడిపడి ఉన్నటువంటి కులాలు. అప్పుడు ఆ 93 కులాలన్నీ నువ్వు ఎట్లా గుర్తుపడతావు? అది కుల వృత్తిని గుర్తుపట్టాలి. కులంతో 93 కులాలు ఏ జిల్లాలు ఉన్నాయి, ఎట్లా చేయాలి? మళ్ళీ అవును, కుల సంఘాలు ఒక జిల్లాలో 93 కులాలు ఉన్నాయి, ఉండవు. కొన్ని జిల్లాల్లో 2-3 కులాల కంటే ఎక్కువ ఉన్నాయి. నువ్వు శ్రీకాకుళం తీసుకో, విజయనగరం తీసుకో, ఆ ప్లేస్లలో 2-3 కులాలే ఎక్కువ. అవును. వాటిని అన్నిటినీ ఎట్లా చేయాలనే దాని మీద డిస్కస్ ఆనాటి పెద్ద మనుషులు కొండ లక్ష్మణ్ బాబూజీ కానీ మేమందరం కూర్చొని డిస్కస్ చేసాం. జ్ఞానేశ్వరి ఇవన్నీ ఎట్లా చేస్తామంటే సార్ దానిలో ఒకటే ఒక సారాంశము, 23 జిల్లాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్ట 23 జిల్లాలకు ప్రతి జిల్లాకు ఒక బస్సు వేసి ఓకే అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను కులానికి ఒక వ్యక్తిని ఎక్కించుకొని వచ్చినాము హైదరాబాద్. అక్కడ మళ్ళీ 4-5 కులాలు తక్కువ పడ్డాయి. 93 కులాలు ఉండాలి కదా, 93 బ్యానర్లు కట్టినాం మేము. సో అప్పుడు మనకు అక్కడ తెలిసింది ఏంటంటే కొన్ని సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళు ఫలానా ప్లేస్ ఉంటే మళ్ళీ అక్కడ వెహికల్స్ పంపించి తీసుకొచ్చి 93 కులాలను స్టేజ్ మీద ఎక్కిపించి మాట్లాడినటువంటి సందర్భం అది. 93 కులాల బ్యానర్లు కట్టినాం. అద్భుతం. దాంతోపాటు అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని పెట్టి 96 కులాలతో మన పార్టీ పెట్టినాం. అవును. ఆదిలాబాద్ శ్రీకాకుళం అంటే ఇవన్నీ ఏంటంటే దాంతో ఏదో వస్తుందని ఏది కాదని మేల్కొల్పడానికి, బీద ప్రజానికాన్ని మేల్కొల్పాలి. అసలు జనాభా ఎవరిది, ఓటు ఎవరిది, సీట్లు ఎవరి నినాదంతో ఆ రోజు బాగా చేసినాం. చాలా సక్సెస్ కూడా అయినాం దాంట్లో.